సాక్షాత్తు గవర్నర్ సాక్షిగా, శాసన మండలి చైర్మన్ సాక్షిగా, శాసనసభ స్పీకర్ సాక్షిగా జాతీయ గీతం వస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణలో పుట్టినందుకు జై తెలంగాణ అనొచ్చు, ఆంధ్రాలో పుడితే జై ఆంధ్ర అనొచ్చు, మహారాష్ట్రలో పుడితే జై మహారాష్ట్ర అనొచ్చు. ఈ దేశంలో పుట్టినందుకు జై భారత్ అని అనాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆ దేవుడు తీసుకెళ్ళి పాకిస్తాన్లో వేస్తే అక్కడ నేను కూడా పాకిస్తాన్ జిందాబాద్ అని అనాల్సిన అవసరం ఉంది. ఈ దేశ జాతీయ గీతం వస్తున్నప్పుడు చట్టసభల్లో ఉన్నటువంటి మనమే, ప్రజాప్రతినిధులమైన మనమే ఆ దేశ జాతీయ గీతానికి అమర్యాదపూర్వకంగా ప్రవర్తించడం అనేది అది ఎంతవరకు సబబు అనేది శాసనసభ స్పీకర్గా అత్యున్నత స్థానంలో ఉన్న మీరే గుర్తించాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారి సాక్షిగా జరిగినటువంటి ఇటువంటి